గీతా మధురిమలు గురువు యొక్క ఆవశ్యకత 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగంలో కృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని గురువు ద్వారానే ఎందుకు పొందాలో చాలా ప్రత్యేకంగా నొక్కి వక్కానిస్తాడు. ఇది చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. అది శ్లోకం 34. ముందు ఆ శ్లోకాన్ని చాంట్ చేద్దాం. 4వ అధ్యాయం 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. 33వ శ్లోకంలో అన్ని యజ్ఞాల కన్నా జ్ఞాన యజ్ఞం శ్రేష్టం అని 2 కారణాల ద్వారా నిరూపించాడు కృష్ణ పరమాత్మ. ఆ కారణాలు మోక్షం పొందడానికి జ్ఞానం సాక్షాత్ కారణం కాబట్టి జ్ఞానం శ్రేష్టం. జ్ఞాన ఫలంలో కర్మఫలాలు కూడా వస్తాయి కాబట్టి జ్ఞానం శ్రేష్టం. జ్ఞానయజ్ఞం గురించి ఇంతగా చెప్పేసరికి సహజంగానే ఆ జ్ఞానయజ్ఞం ఎలా చేయాలనే కుతూహలం ఏర్పడుతుంది ఎవరిలోనైనా. ఎలా చేయాలో 34వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పుకు వస్తాడు. జ్ఞానయజ్ఞాన్ని సొంతంగా చేయలేమని ప్రత్యేకించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. సొంతంగా తక్కిన యజ్ఞాలను చేయవచ్చు కానీ జ్ఞానయజ్ఞాన్ని చేయలేము. దానికి బాహ్యంగా సహాయం కావాలి. అవి శాస్త్రం, గురువు. ఆత్మజ్ఞానం మనకు తెలిసిన ప్రమాణాల ద్వారా పొందలేం. ఎందుకంటే అవన్నీ బాహ్య ప్రపంచాన్ని చూపించటానికే పనికి వస్తాయి. బాహ్య ప్రపంచాన్ని చూసే కన్నునే మనం స్వయంగా చూడలేం. మన కన్నుని మనం చూసుకోవాలంటే దానికి ఒకటే మార్గం ఉంది. ఏమిటది? దర్పణం వాడటమే. అద్దంలో చూసుకోవాలి మన కన్నుని. స్థూలమైన దర్పణం మన స్థూల శరీరాన్ని మాత్రమే చూపగలదు. సూక్ష్మ శరీరంలో ఉన్న మనసునే చూపలేదు, ఇంకా ఆత్మను ఎలా చూపించగలదు? అందువల్ల ఆత్మను చూడటానికి శాస్త్ర దర్పణం కావాలి. శాస్త్రం మన ఆత్మ స్వరూపాన్ని వివరిస్తుంది. కన్నును అద్దంలో మాత్రమే చూడగలమన్నాం కానీ ఆ అద్దం చూడటం చేత కాకపోతే కన్నును చూసుకోలేం. అద్దం ఉన్నవైపు కాకుండా చెక్క ఉన్నవైపు చూస్తే మొహం కానీ కన్ను కానీ కనపడదు. అలాగే అద్దం మీద దుమ్ము పేరుకుపోయినా కూడా కనపడదు. అద్దం ఎలా వాడాలో తెలియాలి. అలాగే శాస్త్రం అనే అద్దం ఎలా వాడాలో కూడా తెలియాలి. అది గురువే చూపించగలడు. శాస్త్రం చెప్పిన దాన్ని గురువు విడమర్చి చెప్తే బాగా అర్థమవుతుంది. అద్దం మీద దుమ్మును తుడిచినట్టుగా మన మనసులో ఉన్న దుమ్మును గురువే దులుపుతాడు. అంటే మనకున్న అజ్ఞానాన్ని, సందేహాలని గురువు తీరుస్తాడు. గురువు సహాయం లేకుండా సొంతంగా నేర్చుకోవటానికి ప్రయత్నిస్తే శాస్త్రం సరిగా అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ తప్పుగా అర్థం చేసుకునే ఆస్కారం ఉంది. అది చాలా పెద్ద ప్రమాదం. అందువల్ల గురువు ద్వారానే శాస్త్ర ఉపదేశాన్ని పొందాలి. గురువు దగ్గర నేర్చుకోకుండానే జ్ఞానం పొందిన వాళ్ళు లేరా అనవచ్చు మీరు. కానీ అది అందరికీ వర్తించదు. అలాంటి వారు ధన్యజీవులు. ఏదైనా ఒక సూత్రం చెప్పినప్పుడు ఆ సూత్రాన్ని తీసుకోవాలి కానీ దానికి ఉన్న ఎక్సెప్షన్లు తీసుకోకూడదు. గురువు అంటే 3 రకాల గురువులు ఉన్నారు. మంత్రోపదేశం చేసే గురువు, ప్రేరణనిచ్చే గురువు, బోధ చేసే గురువు. మంత్రోపదేశం సుమారు అరగంటలో అయిపోతుంది. శిష్యుడు పాదపూజ చేస్తాడు. గురువు ఒక మంత్రాన్ని బోధిస్తాడు. అందులో ప్రశ్నలు అడిగే అవకాశం లేదు. ఎందుకంటే అందులో ఆత్మజ్ఞానాన్ని పొందేది లేదు. ప్రేరణ కలిగించే గురువు శిష్యునిలో ఉత్సాహం కలగజేయటానికి ప్రయత్నిస్తాడు. కృష్ణ పరమాత్మ ముందు నీ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టు అని ముందు ప్రేరేపించాడు. కానీ అక్కడితో ఊరుకోలేదు. వేదాంతాన్ని బోధించాడు. అది కూడా ఒక క్రమ పద్ధతిలో. శిష్యుడు అనేక ప్రశ్నలు వేయవచ్చు ఈ బోధలో. బోధన శ్రద్ధగా వినాలి. అందువలనే కృష్ణ పరమాత్మ అనేక చోట్ల శృణు 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 అంటాడు. ఆత్మజ్ఞానం కథ విన్నట్టు వింటూ పోతే కుదరదు. కథ వినేటప్పుడు మెదడుకు మేత పెట్టనవసరం లేదు. కానీ ఒక బోధ వింటున్నప్పుడు శ్రద్ధగా వినాలి. ఒకదానితో ఒకటి సమన్వయం కుదరాలి. శిష్యుడు ప్రశ్నలు అడగగలగాలి. అర్జునుడు 3వ అధ్యాయంలో ప్రశ్నలు అడిగాడు. ఈ అధ్యాయంలో అడిగాడు. చాలా చోట్ల అడిగాడు. చివరికి 18వ అధ్యాయంలో కూడా అడిగాడు. దీని అర్థం ఏమిటి? వేదం ఒక పద్ధతిలో చెప్పబడే శాస్త్రం. దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, ప్రశ్నలు వేయాలి, జీర్ణించుకోవాలి. అహం బ్రహ్మ అస్మి అనే సూత్రం చెప్పాలంటే అది చెప్పి దాన్ని జపం చేయండి అనరు. దాన్ని విశ్లేషించి విడమర్చి చెప్తాడు గురువు.
సోహం పదాన్ని జపం చేయండి అని ఒకవేళ గురువు చెప్తే సోహం 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 అనేసరికి అది చివరికి శోకంగా మిగులుతుంది. పైగా దాన్ని శోకమస్మి అంటారు. అంటే నేను శోకం అనుకుంటారు. అసలు అర్థం నాలో ఉన్న చైతన్యం, బ్రహ్మలో ఉన్న చైతన్యం ఒకటే. ఈ విషయాన్ని జపం చేస్తేనో నమ్మితేనో కుదరదు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని జీర్ణించుకోవాలి. అది అర్థమై జీర్ణించుకుంటే బోధ పూర్తయినట్టు అర్థం. అన్ని అధ్యాయాల్లో వివరించాక చివర్లో అర్జునుడు అంటాడు, నష్టో మోహ, ఓ కృష్ణ నా మోహం పోయింది, నాకు నీ బోధ చక్కగా అర్థమైంది అంటాడు. అందువల్ల కృష్ణ పరమాత్మ ఈ 34వ శ్లోకంలో చెప్తున్నది బోధ చేసే గురువు గురించి. తత్విద్ధి ప్రణిపాతేన జ్ఞానిన తత్వదర్శినః. ఈ వేదాంత శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకుని బాగా బోధించగలిగిన గురువు. జ్ఞానం ఉండటం ఒక ఎత్తు, దాన్ని సరిగా బోధించగలగటం ఇంకో ఎత్తు. జ్ఞానం ఉండగానే సరిపోదు, దాన్ని సరిగా విడమర్చి చెప్పగలగాలి. అటువంటి గురువును శ్రోత్రియ బ్రహ్మనిష్ట అంటుంది ముండకోపనిషత్తు. బ్రహ్మనిష్ట అంటే జ్ఞానం ఉన్న వ్యక్తి, శ్రోత్రియం అంటే బాగా చెప్పగలిగిన వ్యక్తి. అటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువునే కృష్ణ పరమాత్మ జ్ఞానిన తత్వదర్శిన అంటున్నాడు. తత్వదర్శి అంటే బ్రహ్మనిష్టలో ఉన్న వ్యక్తి. నేను బ్రహ్మను అనే విషయం అంటే అహం బ్రహ్మ అస్మి తను అర్థం చేసుకుని జీర్ణించుకున్న గురువే శిష్యునికి తత్వమసి అని చెప్పగలడు. అంటే నువ్వు బ్రహ్మవు అని చెప్పగలుగుతాడు. అంతేకాదు అతను జ్ఞానిన కూడా, అంటే బోధ చేయగలిగిన శక్తి ఉన్న వ్యక్తి. సాంప్రదాయ పద్ధతిలో చెప్తాడు. ఎవరు ఈ విషయం బోధించలేరు అంటూనే కేనోపనిషత్తులో గురువు, కానీ మా గురువు బోధించినట్టుగా నేను నీకు బోధిస్తాను అంటాడు. ఇటువంటి గురువును సాంప్రదాయవిత్ అంటారు. అసంప్రదాయవిత్ మూర్ఖవత్ ఉపేక్షణీయ. ఒక వ్యక్తి గొప్ప జ్ఞాని అయినా కూడా అతను గురు పరంపరను పాటించకపోతే అతని బోధ చేసే గురువుగా తీసుకోకూడదు అంటారు శంకర్ల వారు. వారిని మంత్రోపదేశం గురువుగానో ప్రేరణనిచ్చే గురువుగానో చూడవచ్చు తప్ప బోధ చేసే గురువుగా చూడకూడదు. అందువల్ల శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువే చెప్పాలి. ఆ గురువు ఏం బోధిస్తాడు? ఆత్మవిద్య బోధిస్తాడు. గురువు చెప్తాడు, సరే మనకు అందుకునే అర్హత ఉందా? కృష్ణ పరమాత్మ 3 అర్హతలను వివరిస్తున్నాడు. ఏమిటవి? జిజ్ఞాస, వినయం, సేవ. ఈ జ్ఞానం పొందాలనే తీవ్రమైన తపన ఉండాలి. ఈ జ్ఞానమే జీవితంలో నా సమస్యలను పారద్రోలగలదని తెలుసుకోవాలి. ఇది జిజ్ఞాస. రెండవది వినయం. నా అజ్ఞానాన్ని వినయంగా ఒప్పుకోవాలి. శిష్యునికి వినయం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? తద్విద్ధి ప్రణిపాతేన. గురువు దగ్గరకు వెళ్తే ఆయన ఒక క్రమ పద్ధతిలో బోధ చేస్తాడు, సరే, కానీ శిష్యుడు ఎలా వెళ్ళాలి? గురువు దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాలి. అది ఎప్పుడు చేయగలడు? వినయంగా ఉన్నప్పుడు. గురువు దగ్గరకు వెళ్ళినంత మాత్రాన సమస్య తీరదు. పరిప్రశ్నేనా, శిష్యుడు నాకు జ్ఞానం కావాలి అని అడగాలి. ప్రణిపాద వినయాన్ని సూచిస్తే పరిప్రశ్న జిజ్ఞాసను సూచిస్తుంది. సేవయ, ఇంకొక ముఖ్య లక్షణం సేవ చేయటం. గురువుకు సేవ చేయాలి. గురువుకి ఎందుకు సేవ చేయాలి? అలా చేయటం వల్ల 2 విధాల ప్రయోజనం ఉంది. శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండి నేర్చుకుంటాడు కాబట్టి అతనికి కర్మలు చేసే అవకాశం ఉండదు. కర్మ చేస్తే చిత్తశుద్ధి పొందుతారని చూసాం కదా. చిత్తశుద్ధి పూర్తిగా పొందకపోతే గురువుకు సేవ చేయటం వల్ల లాభం పొందుతారు. ఒక లాభం చిత్తశుద్ధి పొందటం, ఇంకొక లాభం గురు శిష్యుల మధ్య అనుబంధం ఏర్పడుతుంది. పరమార్థానంద స్వామీజీ దయానంద స్వామీజీ దగ్గర ఆశ్రమంలో ఉండి 3 ఏళ్ల కోర్సు చేస్తున్నప్పుడు పూజ్య స్వామీజీ వీరిని నోట్స్ రాయమనేవారట. అదే పద్ధతిని పరమార్థానంద స్వామీజీ కూడా మొదట్లో పాటించేవారట. దీనివల్ల శిష్యులకు ఎంత అర్థమైంది, ఏది అర్థం కాలేదు తెలుస్తుంది గురువుకి. సరిగా అర్థం కాకపోయినా పర్వాలేదు, ఒక్కోసారి తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నది గురువుకి అర్థమవుతుంది. అందువలనే ఇప్పుడు మేము మా శిష్యుల చేత రీక్యాప్ చేయిస్తాం. అంటే ముందు క్లాసులో చెప్పినది వారు ఒక పావు గంట తిరిగి చెప్తారు.